అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్. ఈరోజు వీడియో కందిపొడి ఎప్పట్లా కాకుండా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని కందిపొడి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇది టిఫిన్స్లో కానీ మామూలుగా చారు కూడా చేసుకోవచ్చండి ఈ కందిపొడితోటి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, ఇంట్లో అందరికీ నచ్చుతుంది. ఇక్కడ నేను పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని 1 కప్పు కందిపప్పు వేసుకున్నాను. ఈ కందిపప్పుని లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోవాలి. మాడిపోనీయకుండా ఇలా మంచిగా స్మెల్ వస్తుంది అంతవరకు వేయించుకోవాలి. ఈ పప్పులని ఇలా వేయించుకోవటం వల్లనే ఈ కందిపొడి రుచి అనేది చాలా బాగుంటుందండి. మనము తొందరగా అయిపోవాలని హై ఫ్లేమ్లో పెట్టి వేయించామంటే తొందరగా పైన మాడుతుంది, అలాగే ఈ పొడి కూడా రుచిగా ఉండదు. ఇప్పుడు దీంట్లో అది మంచిగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకున్నాను. 1/4 కప్పు శనగపప్పు వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకున్నాను. వీటిని కూడా పక్కన తీసి పెట్టుకున్నానండి. 1/4 కప్పు పెసరపప్పు తీసుకొని వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. వేయించుకొని పక్కన పెట్టుకున్నాను ఈ 3 పప్పుల్ని. ఇప్పుడు దీంట్లో 1 కప్పు ఎండుమిరపకాయలు వేసానండి. ఈ మిరపకాయలు అనేది మీ ఇష్టం అండి, కారం చూసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 1 టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి. 1 అరకప్పు కరివేపాకు వేసుకోవాలి. ఈ కరివేపాకు గలగల అయ్యే వరకు వేయించుకోవాలండి. దీంట్లో నూనె అలాంటిది ఏం అవసరం లేదు. నూనె వేసి వేయించుకున్నామంటే ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి. కొద్దిగా స్మెల్ వస్తుంది ఎక్కువ రోజులు నిల్వ ఉంచితే. దీంట్లో కొద్దిగా అంత చింతపండు వేసుకొని చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. కొద్దిగానే వేసుకోండి చింతపండు. చూడండి, ఈ కరివేపాకు ఇలా మంచిగా తుంపితే తునిగేటట్టు క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. అలాగైతే చక్కగా వేగుతుంది. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఇవన్నింటిని చల్లార్చుకోవాలి. ఇలా చల్లారిన తర్వాతనే మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పట్టకూడదు. ఇప్పుడు దీంట్లో ఒక 2 టీ స్పూన్ల ఉప్పు వేస్తున్నాను. మీరు మిర్చికి తగినంత వేసుకోవచ్చు ఉప్పు. నేనైతే 2 టీ స్పూన్లు వేసాను. 1/4 టీ స్పూను ఇంగువ వేసాను. వేసి ఇలా మిక్సీ పట్టుకోవాలి. మంచిగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోండి. కొద్దిగా కూడా బరకగా లేకుండా మంచి పౌడర్ లాగా పట్టుకోండి. ఇలా పట్టుకున్న తర్వాత సర్వ్ చేసేసుకోవటమేనండి. ఇది ఈ పొడి మనం మిక్సీ పట్టినప్పుడు కొద్దిగా వేడి అవుతుందండి. అలా వేడిగానే ఇలా స్టోర్ చేసి పెట్టకుండా ముందుగా ఒక గిన్నెలోకి ఇలా తీసి చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి కానీ వేసుకొని చల్లారిన తర్వాత మనము ఏ డబ్బాలో అయితే స్టోర్ చేసి పెట్టుకుంటామో ఆ డబ్బాలో ఎత్తి పెట్టుకోవాలి. మనం ఎప్పుడు కానీ పొడులు మనం మిక్సీ పట్టిన వెంటనే వేడవుతాయండి. అలా వేడివేడిది ఇలా ఈ జార్స్లో వేసి మనము మూత పెట్టి పెట్టామంటే లోపల చెమ్మలాగా వస్తుంది, ఎక్కువ రోజు నిల్వ ఉండదండి. అందుకని మొత్తం చల్లారిన తర్వాత ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అలాగే మనం ఫ్రై చేసుకునేటప్పుడు కూడా నూనె అలాంటివి వాడకుండా ఉంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి, ఫ్రెష్గా ఉంటుందండి. మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.